నువ్వు ఏంట్రా వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఎక్కడికి పోయేదేముంది, వీళ్ళందరూ ఇక్కడే కూర్చొని మాటలు మాట్లాడుకుంటా ఉన్నారు, పిచ్చాపాట వేశారు. నువ్వే వచ్చి కదిలిచ్చావు పండగ పిండి వంటలు అని. ఇంకేముంది, పిండి వంటలు అని చెప్పి అందరూ వంట రూమ్లోకి వెళ్ళారు. ఏం చేస్తున్నారు చూద్దాం. ఓహో, ఏం చేస్తున్నారమ్మా? మేము మీకోసము పిండి వంట అడిగాడు కదా వాడు, రాగి పిండితోటి పిండి లడ్డు చేస్తున్నాం. ఆపు, ఆపు. పిండి వంటలు అంటే ఎవరైనా అరిసెలు, కజ్జికాయలు, చక్రాలు ఇట్లాంటివి చేస్తారు. ఏంది, రాగి పిండి కూడా పిండి వంటేనా? రాగి పిండి వంట హెల్తీ లడ్డురా, హెల్తీ రాగి పిండి. సర్లే అయితే చెయ్యండి. ఏందో బయట కొనుక్కొచ్చుకొని తినేది కాదు, ఇది హెల్తీగా నేను చేసి పెడతాను చూడు. కానీ అత్తయ్య పెట్టండి అత్తమ్మ, మంట కడుపు మంట మొత్తం చల్లారాలి ఈరోజు. ఏమంత కడుపు మంటకుంది భ్రమరా నీకు? సార్ ఊరికే అత్తమ్మ. ఆహా, అంటే పిండి వంట చేయలేదని కడుపు మంటకుందా? రాగి పిండి అని కడుపు మంటకుందా? చేయమంటే స్వీట్ చేస్తున్నారు. సరే రేపు చేస్తాలే రూపా, రేపు హాట్ చేస్తాలే, ఇప్పుడు స్వీట్ చేస్తాను. ఆల్రెడీ చెక్కలు చేసేసానమ్మా హాటు. అవునా? రేపు మళ్ళీ హాట్ చేసి పెడతాను నీకు. ఇప్పుడు ప్రాసెస్ చూస్తాం. అదే రాగి పిండి లడ్డు ప్రాసెస్ చూద్దాం. ముందు నెయ్యి వేసుకోవాలండి. ఎంత నెయ్యి వేసుకోవాలి? ఒక 3 స్పూన్లు వేసుకుందాం. నా కోసం నెయ్యి పోయింది అత్తమ్మ, మీరు మరీ అంత ఇంకా ఎక్కువ పోయాలా? వేయాలా? నన్ను మా ఇంటి దృష్టి చూడండి, మా పెద్ద కోడలు పొయ్యి అంటుంది నెయ్యి. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారని పాపము తక్కువ అయిపోయిందంటండి. పోసానమ్మా. ఇప్పుడు కావాలంటే తక్కువ అయితే మళ్ళీ పోస్తారులేదు. నెయ్యి ధారాళంగా ఉండాలి. దీంతో ఒక 2 కప్పులు పోసుకుందామమ్మా రాగి పిండి. మన ఇష్టం. ఇది నెయ్యి కాగిపోయింది. ఇప్పుడు 2 కప్పులు రాగి పిండి వేసుకొని బాగా వేయించుకోవాలి. అదే, లేకపోతే మళ్ళీ మాడిపోతుంది. ఎవరు కడుపు మంట? స్టవ్ క్యా లేకుంటే బాండీ క్యా? మనకే లేదు, మన కడుపుకే ఉంటుంది. మన కడుపు ఇప్పుడు చల్లగా ఉంటది. ఆ పిల్లకి ఇన్ని రోజుల నుంచి స్వీట్ చేయలేదు కదా, అందుకని కడుపు మండుతుంది. స్వీట్ లేదని. నిన్న మళ్ళీ పండగ వస్తుంది కదా, అందుకు చేసి పెడుతున్నారు. మరి చేసుకోవాలి కదా. అంటే పిండి వంట అంటేనమ్మా ఒక్కరు చేస్తే ఏది పిండి వంటలు చేయమని చెప్పినందుకు అది రాగి పిండి హెల్దీ ఫుడ్ అమ్మా. మీరు ఎప్పుడు తిన్నారో లేదో మరి మీ అమ్మ. రాగి సంగటి, రాగి మురుకులు. ఇప్పుడు రాగి మురుకులు వచ్చినాయి. చేశారు, రాగి మురుకులు కూడా చేశారు. అప్పాలు కూడా చేసినారు. రాగి అప్పాలు కూడా చేశాను. ఏమనుకున్నాం, రాగి పిండ మజాక. ఇది మా ఛానల్లో అప్లోడ్ లో ఉందండి. రాగి అప్పాలు మా ఛానల్లో ఉంది, చూసేసేయండి. లేదమ్మా, ఈ రాగి పిండి ఇప్పుడు మరి ఎట్లా అవుతుందో నాకు తెలియదు. తిన్నావా ఎప్పుడన్నా? షుగర్ పేషెంట్లకు చాలా మంచిదమ్మా. మనం ముందే హెల్త్ కాన్షియస్ గా ఉండి. ఏంటి కలుపుతూనే ఉన్నావు దాన్ని? అసలు కలపకపోతే మాడిపోతుందమ్మా. ఇంకా కొంచెం వేసుకోవాలి నెయ్యి. మా పెద్ద కోడలు చెప్పినట్లు నెయ్యి పొయ్యాల్సిందే, వేయటం కాదు. నెయ్యి పొయ్యకపోతే అది వేగదు. పొయ్యటమే, వేయించటమే. ఓం నమ శివాయ లేదు. మా చిన్న కోడలు చూడండి, ఓం నమ శివాయ అంటే నెయ్యి ఎక్కువ పోసానండి. అతివృష్టి అనావృష్టి. అది కాదండి, మా పెద్ద కొడుకేమో స్వీట్ చాలా ఇష్టము. మా చిన్న కొడుకేమో హాట్ ఇష్టము. నేను 2 తింటానండోయ్, ఒకటి కాదు, సమంగా తింటా నేను. సమన్వయం చేయాలి కదండి, ఫీల్ అయిపోతారు. ఒట్టి స్వీట్లు చేసినా వాళ్ళిద్దరు ఫీల్ అవుతారు, ఒట్టి హాట్లు చేసినా వీళ్ళిద్దరు ఫీల్ అవుతారు. ఎవరు ఫీల్ అవ్వకుండా ఉంటే 2 చేస్తే
నేను 2 తింటాను అనుకోండి, 2 చేస్తా. 1 తింటే 1 చేశారనుకో ఇబ్బంది. అక్కడ 2 తింటామన్నారు కానీ 1 2 తినేది ఇంకా అంత మిగతా మాకు ఇస్తారండి. అమ్మా నేను ఎక్కువ తిన్నానంటే కష్టం కదమ్మా, అందుకని చెప్పని. ట్రై చేయండి, రాగి లడ్డు ఎలా వస్తుందో మేము చూపిస్తాము, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? మా అక్క పొనుకునిందండి ఇప్పుడు. కలపలుగా చేయి నొప్పి వస్తుంది పాపం, అందుకని మా కోసమే కంటే మన కోసమే చేస్తున్నారు కదా, అందరి కోసం, మనందరి కోసం అంటే మన కోసం అన్నమాట. అందరి కోసం చేస్తున్నామండి. అంత లోపల ఇక చూడండి ఇంకా ఐటమ్స్ ఏమేమి ఉన్నాయండి. ఒక ఇదిగో. పెట్టుకోండి. బెల్లం ఉంది, తర్వాత జీడిపప్పు ఉంది, జీడిపప్పు ఉంది, యాలక పొడి ఉంది, పెట్టుకున్న యాలకల పొడి. యాలకుల పొడి, ఇవన్నీ వెయ్యాలండి. యాలకుల చెప్తాం పొడి ప్రాసెస్. taste గా వస్తుందండి. చాలా టేస్ట్ గా ఉంటుంది. ప్రాసెస్ లో చెప్తాం. ఎట్లయితే నేను చూడండి మా పెద్ద కోడలు కలుపుతుంది రాగి పిండి ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మా అత్త పెట్టిన గరిక కాకుండా ఇప్పుడు ఆమె పెట్టిన గరిక తీసుకుంటే కానీ అది కలపలేదు. నా ఫేవరెట్ గైట గైస్. ఇప్పుడు నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి ఈ గైటనే వాడుతాను. నేను ఇప్పుడు చూసిన కాబట్టి మీకు చెప్తున్నా గాయ. అయ్యో తీసేసిందా? నేను వంట చేయలేను గైస్. మా అత్తయ్యకేమో పెద్దది కావాలి, మా అక్కకేమో ఇంత చిన్నది కావాలి. ఈమెకైతే స్పూన్ లేనండి, గరిట అవసరం. ఇట్లా స్పూన్లతో చేసినప్పుడు చూపిస్తలేండి.